రాజ్దీప్ సర్దేశాయ్ నిన్న చంద్రబాబు గారితో ఇంటర్వ్యూ చూసాం. ఏదైతే తను మాట్లాడినటువంటి అంశాలు, ఎస్పెషల్లీ రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చిన ప్రతీకార రాజకీయాలు చేయబోను, ముందు జగన్ని జైల్లో పడేయడం కాదు నా కాన్సెప్ట్, ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అయితే రాష్ట్రాన్ని చక్కదిద్దడం, ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను 2019 నుంచి కూడా కేంద్రంలో ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చింది. చంద్రబాబు గారు కూడా ఒకేసారి ఇటు తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా మద్దతు ఇచ్చినట్టయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇస్తూ వచ్చారు అన్నిటి బిల్లులకి కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడైతే వైసీపీ పొత్తు పెట్టుకున్న వైసీపీకి మద్దతు ఇస్తున్నా తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చింది. ఇద్దరు పొత్తులో లేరు కాబట్టి ఇద్దరు బయట నుంచి మద్దతు ఇచ్చినట్టే. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఎన్నికల అనంతరం మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా చంద్రబాబుకి తొత్తులుగా మారిపోయాయని, చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్ర చేసి నా చెల్లెలు నా మీద ఉసుగొల్పారు, షర్మిలకు డిపాజిట్లు కూడా రావు, అది నన్ను బాధిస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అన్నటువంటిది ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతున్న అంశం.